రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన గాదె సాయి కృష్ణ మిస్సింగ్ కేసులో కీలక మలుపు. ఇది సాధారణ మిస్సింగ్ కేసు కాదని, పోలీస్ కస్టడీలో చంపేసి మృతదేహాన్ని మాయం చేసిన కేసని సాక్ష్యాలతో సహా కోర్టుకు తెలియజేశారు సిట్ అధికారులు. అక్రమ నిర్బంధం నిజమేనని, పోలీస్ కస్టడీలోనే సాయి కృష్ణ మరణించాడని, డెడ్ బాడీ మాయం చేశారని విచారణలో స్పష్టం చేసినట్టు కోర్టుకు తెలిపింది సిట్. ఈ కేసులో అరెస్ట్ అయిన కృష్ణలంక సీఐ నాగరాజు రిమాండ్ రిపోర్ట్ ద్వారా బయటకొచ్చిన సంచలన విషయాలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారే. మరిన్ని వాస్తవాలు బయటకు రావాల్సి ఉందని, అవి వెలుగులోకి రావాలంటే సిబిఐ విచారణ జరగాల్సిందేనని వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేస్తోంది. గాంధీ సాయికృష్ణ కేసు రాష్ట్ర రాజకీయ పోలీసు వర్గాల్లోనే కాదు, దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. విజయవాడ 2వ అదనపు జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టులో సిట్ అధికారులు సమర్పించిన రిమాండ్ నివేదిక ప్రకారం సాయికృష్ణను మే 6న మార్కాపురంలో అదుపులోకి తీసుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు అనంతరం సిఐ నాగరాజ్కు అప్పగించారు. చట్ట ప్రకారం 24 గంటల్లోపు కోర్టులో హాజరుపరచాల్సి ఉన్నప్పటికీ నాన్ బెయిలబుల్ వారెంట్ ఉన్న సాయికృష్ణను కోర్టులో ప్రవేశపెట్టలేదని సిట్ వెల్లడించింది. ఇదే దర్యాప్తులో కీలక అంశంగా మారింది. సిట్ విచారణలో మొత్తం 17 మంది సాక్షులను ప్రశ్నించారు. వారిలో ఓ ఎస్ఐ సాయికృష్ణను కృష్ణలంక పోలీస్ స్టేషన్లో చూసినట్లు వాంగ్మూలం ఇవ్వగా, అనంతరం అతని మృతదేహాన్ని కూడా చూసినట్లు మరో ప్రకటన ఇచ్చినట్లు కోర్టుకు తెలిపారు సిట్ అధికారులు. దర్యాప్తులో లభించిన ఆధారాల ఆధారంగా సాయికృష్ణ పోలీస్ కస్టడీలోనే మరణించినట్లు సిట్ నిర్ధారించింది. మరణం జరిగిన తర్వాత మృతదేహాన్ని మాయం చేసినట్లు అనుమానాలు వ్యక్తం చేసింది. ఇంకా కృష్ణలంక పోలీస్ స్టేషన్లో మే 1 నుంచి జూన్ 1 వరకు సీసీటీవీ ఫుటేజ్ అందుబాటులో లేకపోవటం అనుమానాలకు తావిస్తోంది. ఫుటేజ్ ఎందుకు లేకుండా పోయింది, దాన్ని ఎవరు తొలగించారు అనే కోణంలో కూడా సిట్ దర్యాప్తు కొనసాగిస్తోంది. అదే సమయంలో మే 6 నుంచి 8 మధ్య ఓ ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ డెలివరీ బాయ్ సాయికృష్ణను చూసినట్లు చెప్పడం కేసులో మరో కీలక అంశంగా మారింది. కృష్ణలంక పోలీసులు హైకోర్టులో కూడా వాస్తవాలను దాచిపెట్టినట్లు సిట్ కోర్టుకు తెలిపింది. ముఖ్యంగా 3 ప్రశ్నలకు ఇప్పటి వరకు సమాధానాలు లభించలేదని పేర్కొంది. సాయికృష్ణను కోర్టులో ఎందుకు హాజరుపరచలేదు, లాకప్ డెత్ తర్వాత మృతదేహాన్ని ఏం చేశారు, పోలీస్ స్టేషన్లో సీసీ ఫుటేజ్ ఎందుకు మాయమైంది, ఈ ప్రశ్నలకు సమాధానాలు లభిస్తేనే కేసు పూర్తి స్థాయిలో ఛేదించగలమని సిట్ వాదించింది. ఈ నేపథ్యంలో కోర్టు సస్పెండెడ్ సిఐ నాగరాజ్కు 14 రోజుల రిమాండ్ విధించింది. జూలై 8న తిరిగి కోర్టులో హాజరుపరచాలని ఆదేశిస్తూ అతన్ని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. సాయికృష్ణ కేసులో వాస్తవాలు బయటకు రావాల్సిన నిజాలు ఇంకా చాలానే ఉన్నాయని, అవన్నీ బయటకు రావాలంటే సిబిఐతో విచారణ చేయించాలని వైఎస్ఆర్సీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. సాయికృష్ణని పోలీస్ డిపార్ట్మెంట్ దేనికి వాడుకుంటుంది? దీనిలో అనేక కోణాలు మనం ఆలోచించాల్సి వస్తుంది. పోనీ లాకప్ డెత్ చేశారే అని అనుకుందాం. లాకప్ డెత్ చేస్తే బాడీ కూడా ఇవ్వకుండా సాక్ష్యాలను కూడా మాయం చేసే విధంగా బాడీని కూడా దహనం చేశారంటే సాయికృష్ణని అసలు పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకు వాడుకుంది, దేనికి వాడుకుంది, ఇవన్నీ నిజాలు బయటపడాలి అంటే నాకు తెలిసి సిట్ ద్వారా పొరపాటును కూడా ఇది బయటికి రాదు. తప్పనిసరిగా ఈ కేసుని సిబిఐకి అప్పచెప్పాలి. సాయికృష్ణ అదృశ్యమయ్యాడని మొదలైన కేసు ఇప్పుడు కస్టోడియల్ డెత్ గా తేలింది. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం కోర్టుకు సమర్పించిన వివరాలు, నాగరాజు రిమాండ్ రిపోర్టులోని అంశాలు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. దర్యాప్తు ముందుకు సాగే కొద్దీ మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. సాయికృష్ణ కేసులో వెలుగులోకి వస్తున్న పరిణామాలు రాష్ట్రాన్ని కుదిపేస్తున్నాయి. సిట్టు దర్యాప్తు తదుపరి దశలో ఎలాంటి కొత్త విషయాలు బయటపడతాయన్నది ఆసక్తికరంగా మారింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.